పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మిమ్మల్గానే వాక్యంలో మీరు ఎలా మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకున్నారో అలాగే మిమ్మల్ని తెలుసుకోవడానికి, మిమ్మల్ని విశ్వసించడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మిమ్మల్ని చాటడానికి మాకు సహాయం చేయవలసిందని ఈ త్రిత్వం అనే ఈ సిద్ధాంతాన్ని మీ వాక్య కోణంలో నుంచి సరిగా గ్రహించడానికి కృప దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక వ్యక్తి విశ్వాసి అవ్వడానికి త్రిత్వాన్ని నమ్మాలా? ఏమండి, నమ్మాలా? షూర్. ఒక వ్యక్తి క్రైస్తవ విశ్వాసి అవ్వాలి అంటే త్రిత్వాన్ని నమ్మాలా? యూర్ రైట్. మీరు కానీ ఒక వ్యక్తి కానీ త్రిత్వాన్ని నమ్మకపోతే దేవుడు ఎవరు అర్థం కాలేదు, క్రీస్తు ఎవరు అర్థం కాలేదు, సువార్త ఏంటో కూడా అర్థం కానట్టే అన్నమాట. జోవల్ బీకీ అనేటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, త్రిత్వాన్ని బోధించడానికి, త్రిత్వాన్ని గురించి మాట్లాడడానికి మనం ఇదేదో లోతైన సిద్ధాంతం, విశ్వాసి బాగా ఎదిగిన తర్వాత చెప్దాంలే అనుకుని చాలాసార్లు మనం బిడిపడుతూ ఉంటాం. ఇది వీళ్ళకి అర్థం కాదులే, లేకపోతే ఇది పెద్ద ఇప్పుడు ప్రాథమికంగా అవసరం లేదులే అన్నట్టు భావిస్తాం. కానీ జోవల్ బీకీ అన్న మాట నన్ను బలి ఛాలెంజ్ చేసింది. ఆయన ఏమన్నాడంటే, దేవుడు త్రియేకుడు అన్న సత్యం నువ్వు బోధించకపోవడం వల్ల మిగతా దేవతలుగా పూజింపబడుతున్న వారందరికీ బైబిల్ దేవునికి ఉండే ఈ విశేషమైన సంగతిని నువ్వు బోధించినందువల్ల దేవునికి చెందవలసిన మహిమను అపహరిస్తున్నావు అన్నాడు. యూ విల్ బీ రాబింగ్ గాడ్ ఆఫ్ హిస్ గ్లోరీ by not preaching about the uniqueness of the God of the Bible. కాబట్టి లోకంలో దేవుళ్ళు అనబడే వారందరికీ అసలైన జీవం కలిగిన సత్యదేవుడు అనేటువంటి బైబిల్ దేవునికి ఉండే ఒక విశేషత ఏంటి అంటే, బైబిల్ దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఇది చెప్పకపోవడం వల్ల దేవుని యొక్క విశిష్టతను మనం చెప్పనందువల్ల దేవునికి చెందవలసిన మహిమను మనం ఆయనకి దూరం చేసినట్లే అన్నాడు. కాబట్టి అర్థం కాదనుకుంటాం త్రిత్వం గురించి, కానీ మనం బోధించేది ఏం చెప్తున్నాం? దేవుడు తన కుమారుని పంపించాడని, కుమారుని నమ్ముకుంటే దేవుని చేరతామని చెప్తున్నాం కదా. సో అక్కడ దేవుడు ఏక వ్యక్తి కాదు, ఆయనలో బహుళత్వం ఉన్నదన్న సంగతి చెప్పకనే చెబుతూ ఉన్నాం. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం అనేది చాలా 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 కీలకమైనటువంటిది. ఇది సువార్తలో సైతం మనం బోధించవలసిందే. దేవుడు లోకమునంతా ప్రేమించును కాగా ఎంత అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దీంట్లోనే దేవుడు ఒంటరి వ్యక్తి కాదు అన్న సంగతి మనం స్థాపిస్తూ ఉన్నాం. ఓకే, సరే. త్రిత్వ సిద్ధాంతాన్ని క్రైస్తవులు ఎందుకు నమ్ముతారు? ఎందుకు అంటే, త్రిత్వం అనే పదం లేఖనాలలో లేనప్పటికీ ఆ భావన అంతర్గతంగా బైబిల్ సంబంధమైనది. నన్ను ఒక ఆయన అన్నాడు, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కదా, నువ్వెందుకు ఆ పదాన్ని వాడుతున్నావు అని అడిగాడు. నేను అన్నాను, బైబిల్ అనే పదమే బైబిల్లో లేదు, మరి నువ్వెందుకు వాడుతున్నావు అని అడిగాను. పదం లేకపోవచ్చు, కానీ ఒక పదం ద్వారా ఒక లోతైన సత్యాన్ని సులువుగా వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు పదాన్ని వాడడంలో పొరపాటు ఏముంది చెప్పండి? ఈ భావన అంతర్గతంగా బైబిల్ సంబంధమైనది. త్రిత్వమై ఉన్న దేవుని స్వభావాన్ని గురించి పాత నిబంధనలో సూచనప్రాయంగాను, క్రొత్త నిబంధనలో స్పష్టంగాను
వెల్లడయ్యింది. చాలామంది అనుకుంటారు త్రిత్వ సిద్ధాంతం క్రొత్త నిబంధనకు సంబంధించింది, పాత నిబంధనలో త్రిత్వాన్ని గురించి లేదు అని పొరపాటు పడుతూ ఉంటారు. కానీ త్రిత్వం గురించినటువంటి సంగతి పాత నిబంధనలో సూచనప్రాయంగా చెప్పబడింది, క్రొత్త నిబంధనలో స్పష్టంగా వెల్లడి అయింది. చూడండి, దేవుని ప్రత్యక్షత, దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం కదా. ఆది కాండంలో దేవుడు కొంత చెప్పాడు, నిర్గమాకాండంలో ఇంకొంత చెప్పాడు. అలాగా ఇంకా 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 ఆయన బయలుపరిచాడు. కిండర్ గార్టెన్లో, లోవర్ కిండర్ గార్టెన్, హైయర్ కిండర్ గార్టెన్లో పిల్లలకు అక్షరాలు పదాలు కూడా నేర్పరు. ముందు బొమ్మలు చూపిస్తారు. ఓకే, బొమ్మలు చూపించి తర్వాత అక్షరాలు నేర్పిస్తారు, ఆ తర్వాత పదాలు నేర్పిస్తారు, ఆ తర్వాత వాక్యాలు నేర్పిస్తారు, సెంటెన్సెస్ నేర్పిస్తారు, ఆ తర్వాత కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్పిస్తారు. ఇప్పుడు 10th క్లాసు సబ్జెక్టు ఎల్కేజీ వాడికి చెప్పం. కాబట్టి నెమ్మదిగా విషయాలు గ్రహింపు చేస్తూ చెబుతూ ఉన్నట్టు దేవుడు తన గురించినటువంటి విషయాలు అంతా ఒకేసారి చెప్పలేదు. ఆయన క్రమక్రమంగా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు దానికి క్రొత్త నిబంధనలో త్రిత్వాన్ని గురించి పూర్తిగా స్పష్టంగా ఆయన చెప్పకముందు పాత నిబంధనలో దానికి కావలసిన పునాదులు వేసుకుంటూనే వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఓ భక్తుడు విలియం హెన్రిక్సన్ అనే భక్తుడు తన కామెంటరీలో ఈ విషయాన్ని రాస్తూ అంటాడు, ది న్యూ ఇన్ ది ఓల్డ్ కంటైన్డ్, ది ఓల్డ్ ఇన్ ది న్యూ ఎక్స్ప్లెయిన్డ్ అంటాడు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో దేవుడు సెలవిచ్చిన సత్యాన్ని గురించి మాట్లాడుతూ, క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఇమిడి ఉంది. ది న్యూ ఇన్ ది ఓల్డ్ కంటైన్డ్, ది ఓల్డ్ ఇన్ ద న్యూ ఎక్స్ప్లెయిన్డ్. అంటే పాత నిబంధనను క్రొత్త నిబంధన ద్వారా మనం వివరించగలం. ఎందుకంటే ఇప్పుడు సిలువ తరువాత ఉన్న మనం ఆ సిలువను సూచించిన సంగతులన్నీ కూడా, ఓహో దీన్ని దాన్ని ఈ విషయాన్ని ఆ విషయాన్ని ఈ రీతిగా సూచించడం కోసం వాడాడన్నమాట అని, ఇవన్నీ నెరవేరిన తర్వాత ఉన్న మనం ఈ కోణంలో ఈ క్రొత్త నిబంధన యొక్క ఇల్యూమినేషన్ ద్వారా పాత నిబంధనను వివరించగలం, అర్థం చేసుకోగలం. ఓకే, కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు త్రిత్వంలో రెండో వ్యక్తి భూమి మీదకి మానవుడిగా అవతరించే వరకు దేవుడు ఒంటరి వ్యక్తి కాదు, ఆయనలో బహుళత్వం ఉన్నదన్న సంగతి స్థాపించడం మానవుని కోణంలో మానవుడికి అర్థం కాదు. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణైన తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించే వరకు, ఓహో ఆయన ఇద్దరు వ్యక్తులుగానే కాదు ఉన్నది, మూడో వ్యక్తి కూడా ఉన్నాడన్నమాట అన్న సంగతి స్పష్టంగా మానవులకు అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు దిగివచ్చి ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చి పరలోకానికి ఆరోహణైన తర్వాత పరిశుద్ధాత్మను పంపడం ద్వారా సర్కిల్ కంప్లీట్ అవుతుందన్నమాట. దేవుని గురించి దేవుడు తెలియజేయాలనుకున్న ఆ ప్రత్యక్షత పూర్తవుతుందన్నమాట. ఇది పూర్తయిన తర్వాత మనం అర్థం చేసుకుంటే వెనక్కి పాత నిబంధనలో కూడా ఆయన త్రిత్వమై ఉన్న సంగతిని ఆయన సూచిస్తూనే వచ్చాడు. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుని స్వభావాన్ని గురించి పాత నిబంధనలో సూచనప్రాయంగాను క్రొత్త నిబంధనలో స్పష్టంగాను వెల్లడి చేశాడు. ఓకే, పాత నిబంధనలో ఆయన ఎలా వెల్లడి చేశాడో సూచనప్రాయంగా కొన్ని విషయాలు చూద్దాం.
ఆదికాండం 1:26 దేవుడు నరులను చేయకముందు ఏమన్నాడు? మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని దేవుడు పలకడం మనం చూస్తున్నాం. దీన్ని కొంతమంది ఎలా అభిప్రాయపడ్డారు అంటే, ఎలా దురభిప్రాయపడ్డారు అంటే, సాధారణంగా రాజులు మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతారు ఏమండి? మేము మా సెలవు పుచ్చుకొనిరా, లేదా మమ్మల్ని సంప్రదించితిరా, ఇలా డైలాగులు వింటూ ఉంటాం కదా. ఒకవేళ అది అయి ఉండొచ్చు కదా అన్నారు కొంతమంది. కానీ వాస్తవం ఏంటి అంటే, ప్రాచీన హీబ్రూ రచనలలో, మరి ముఖ్యంగా ఓటీ హీబ్రూ అంతట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ అంతట్లో మరి ఎక్కడా కూడా రాజు బహువచనంలో తన గురించి తాను మాట్లాడిన సందర్భాలు లేవు గ్రంథంలో ఎక్కడా కూడా. కాబట్టి అది కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి రాజుగా నేను అనే బదులు మేము అని అన్నది కాదు అని అర్థమవుతుంది. అయితే మరి దేవుడు ఎందుకు మేము మనము అని అన్నాడు అని అంటే, ఒకవేళ దేవదూతలతో మాట్లాడి ఉండొచ్చు కదా అన్నారు కొంతమంది. దేవుడు సృష్టి చేసినప్పుడు దేవదూతలు అక్కడ ఏకీభవించలేదు. మరొక విషయం, మానవులను దేవుడు సృష్టించింది దేవదూతల రూపంలో కాదు, దేవుడు తన స్వరూపంలో చేశాడు. కాబట్టి దేవదూతలతో అన్న మాట అది కాదు అన్న సంగతి అర్థమవుతోంది. పాత నిబంధనలో ఇంకా దేవుడు అని తండ్రినే కాకుండా ఇద్దరిని ఒకే సందర్భంలో దేవుడు అన్న సందర్భాలు ఉన్నాయి పాత నిబంధనలోనే. ఉదాహరణకు చదువుతారా వచనాలు? 45వ కీర్తన 6-7 వచనాలు. 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. దేవా అని ముందు ఆయనను సంబోధించి, దేవుడు నీ దేవుడే నిన్ను హెచ్చించాడు అంటున్నాడు. కాబట్టి ఒకే సందర్భంలో ఇద్దరిని దేవుడు అని సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని హెబ్రీ 1:8 మనం చూస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని కుమారుని గురించి దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే, చూసారా, ఒకే సందర్భంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు అనడం తప్పించుకోలేని వాస్తవం ఇది. ఇంకా చూడండి, 110వ కీర్తన 1వ వచనం మనకు తెలిసిందే. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయవరకు నప్పుడు కుడిపార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో, ప్రభువుతో అంటున్నాడు. గాడ్ ద ఫాదర్ సెడ్ టు గాడ్ ద సన్. ఈ విషయాన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్త 22:41 నుంచి ప్రస్తావించాడు. పరిసయ్యులను అడిగాడు, ఎందుకు దావీదు ఇలా అంటున్నాడు అని. కాబట్టి గమనించండి, దైవత్వంలో బహుళత్వం ఉన్నది అన్న సంగతి ఒప్పుకుంటే తప్ప ఇప్పటికీ ఈ వచనాన్ని యూదులు వివరించడానికి ప్రభు టైంలో ఉండే వివరణ కంటే వారికి కొత్త వివరణ ఏది లేదు. ఏమిచ్చారు వివరణ?
మౌనం తప్ప. కాబట్టి ప్రభువు నా ప్రభువుతో ఇలా సెలవిచ్చాడు అన్న మాటను ఇప్పటికీ యేసుక్రీస్తును నమ్మని యూదులు సైతం సరిగ్గా వివరించాలి ఈ వాక్యాన్ని అంటే వాళ్ళు మౌనంగా ఉండడం తప్ప, వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు, దేవునిలో బహుళత్వం ఉన్నదని ఒప్పుకుంటే తప్ప. ఓకే, సరే, యెషయా గ్రంథం 63:10 చూడండి. యెషయా గ్రంథం 63:10. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు దుఃఖపడే వ్యక్తిత్వం గలవాడు అన్న సంగతి అర్థమవుతుంది. అలాగే 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ యేసుక్రీస్తును అభిషేకించడం చూస్తూ ఉన్నాం. అలాగే హోషేయ గ్రంథం 1:7 హోషేయ 1:7 చూసారా, ఆయన అంటున్నాడు, నేను జాలిపడి వారిని దేవుని చేత రక్షిస్తాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను దేవుని చేత వారిని రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరిని దేవుడు అని సంబోధించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీకు ఇంకా అర్థం అవడం కోసం యెషయా గ్రంథం 48:16 చూడండి. యెషయా గ్రంథం 48:16. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపెను అని, నేను ఆది నుండి ఉన్నవాడను అని పలుకుతున్న యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపించింది తండ్రి, పరిశుద్ధాత్ముడు కలిసి పంపించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒకే సందర్భంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడడం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరే, మీకు ఇంకొక విషయం కూడా ఆసక్తికరమైంది చెప్పనివ్వండి. పాత నిబంధన త్రిత్వాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది అంటున్నాం కదా. కాబట్టి 3 అనే సంఖ్య మీద పాత నిబంధన చాలా ఆ సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎంఫసిస్ ఆఫ్ నంబర్ 3 ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఇది బహుశా దేవుడు కావాలని ఉద్దేశించి క్రొత్త నిబంధనలో త్రిత్వ సిద్ధాంతాన్ని సంపూర్తిగా ఆయన వెల్లడి చేయడం కోసం పునాదులు వేసిన సంగతి అని చెప్పవచ్చు. అర్థమవుతుందా మీకు? ముందు నుంచే సూచనలు ఇచ్చుకొని వస్తూ ఉన్నాడు. మనం కొత్త నిబంధన కోణంలో వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇందుకేనా దేవుడు ఒంటరివాడు కాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అన్న సంగతి ఇలా సూచించుకుంటూ వచ్చాడన్నమాట అని ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఉదాహరణకు యెషయా గ్రంథం 6:3 శరాపులు దేవుణ్ణి స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధుడు 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 అని ఎన్నిసార్లు అన్నట్టు రాసి ఉంది? ఎందుకు 3 సార్లే?
మోస్ట్ హైలీ అయినా అయినా 3 సార్లు ఎందుకు అనాలి? ఓకే ఓకే. ఈ కోణం మనం తప్పించుకోలేంది. ఎందుకంటే మిగతా విషయాలన్నీ కూడా గమనిస్తే ఇది కూడా అదే అయి ఉండొచ్చు అని అర్థం చేసుకోవచ్చు. నంబర్ 3 అనేది ఆయన నొక్కి చెప్పడంలో ఒకవేళ దేవుడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా వ్రాయించి ఉండవచ్చు. ఏమని? అక్కడ దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు శరాపులు. పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అనడంలో ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అయ్యున్నటువంటి త్రియేకుడు పరిశుద్ధుడు అన్న సంగతి స్థాపిస్తూ ఉండవచ్చు. ఓకే. మరొక సంగతి చూడండి. అహరోను ఇశ్రాయేలులను ఆశీర్వదించే ఆ 3-fold ఆరోనిక్ బెనెడిక్షన్ చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి చూడండి. ఒకసారి 22 నుంచి చదువుతాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. ఓకే. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. రెండవసారి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మూడవసారి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఎందుకు యెహోవా నిన్ను యెహోవా నిన్ను యెహోవా నిన్ను అని 3 సార్లు అనమన్నాడు? బహుశా దేవుడు దైవికంగా ఉద్దేశపూర్వకంగా తాను 3 వ్యక్తులుగా ఉన్నవాడను అని సూచించడం కోసం ఇలా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బెనెడిక్షన్ ఎలా ఉందో. క్రొత్త నిబంధనలో బెనెడిక్షన్ ఎలా ఉందో చూడండి. 2 కొరింథీ 13-14. పాత నిబంధనలో ఎలా ప్రజలు ఆశీర్వదించబడ్డారో క్రొత్త నిబంధనలో కూడా దైవాశీర్వచనం ఎలా పలకబడుతుందో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయునుగాక. యెహోవా తన ముఖ ప్రకాశం నీ మీద ప్రకాశింపచేయునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని త్రియేకుని పేరట పాత నిబంధనలో సైతం ఆశీర్వచనం పలకబడినట్టు క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం మీకు అందరికీ తోడయుండునుగాక అని పాత నిబంధనలేనేంటి క్రొత్త నిబంధనలేనేంటి ఈ 3 విధాలుగా దేవుని ఆశీర్వాదం మనపై ప్రకటింపబడుతూ ఉంది. ఓకే. ఇంకా చూడండి, ఆదికాండం 48వ అధ్యాయంలో యాకోబు యోసేపు 2 కుమారులను ఆశీర్వదించిన సందర్భం. ఆదికాండం 48 15-16 వచనాలు. ఆదికాండం 48 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, వినండి, మొదటిసారి దేవుడు అని పలికాడు. ఓకే. రెండోసారి అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చూడండి, ఇప్పుడు చూడండి, కొంచెం మీకు జాగ్రత్తగా ఫాలో అయితే అర్థమయ్యే సంగతి. అనగా
సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ దూతను దేవుడు అనగా దూత అని పలుకుతూ ఉన్నాడు. ఆ కోణంలో చూస్తే ఆశీర్వాదం ముగ్గురు వ్యక్తుల నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు పలుకుతూ ఉన్నాడు. మొదటి 2 సార్లు దేవుడు అన్నాడు, మూడోసారి యెహోవా దూతగా ఉన్నటువంటి ఈ త్రిత్వంలో రెండో వ్యక్తి అని యేసుక్రీస్తుని సూచించే పదాన్ని వాడుతూ ఉన్నాడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యాకోబు యోసేపు కుమారులను దీవించిన దీవెన వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులను అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండ్రో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీళ్లను నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటూ ఉన్నాడు. కాబట్టి అహరోను అతని కుమారులు ఇశ్రాయేలును దీవించినప్పుడు కానీ, యాకోబు యోసేపును అతని పిల్లలను దీవించినప్పుడు కానీ, దేవుని పదాన్ని, దేవుని నామాన్ని 3 పర్యాయాలు ఉచ్చరించి ఆశీర్వదించడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏక వ్యక్తి కాదు, ఆయనలో బహుళత్వం ఉన్నదన్న సంగతి అర్థమవుతుంది. ఆ బహుళత్వం 3 వ్యక్తులు అన్న సంగతి కూడా 3 సార్లు ప్రస్తావించడంలో మనకి అర్థం అవుతుంది. సో ఇట్ ఈస్ రీడింగ్ ఎ ఓల్డ్ టెస్టమెంట్ టెక్స్ట్ అండర్ ది ఇల్యూమినేషన్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ రెవల్యూషన్. ఓకే, కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఈ స్టేట్మెంట్? త్రిత్వమై ఉన్న దేవుని స్వభావాన్ని గురించి పాత నిబంధనలో సూచనప్రాయంగాను, క్రొత్త నిబంధనలో స్పష్టంగాను వెల్లడి అయింది. సో సూచనలు ఉన్నాయా లేదా పాత నిబంధనలో? ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, త్రిత్వ సిద్ధాంతం మానవ ఊహకు అందనిది అన్నంత మాత్రాన మానవులు పొరబడి తలంచింది కాదు, పొరపాట్లకు తావులేనిదని లేఖనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఓకే, మానవ మేధస్సుకు అందనంత లోతైన సిద్ధాంతం ఇది. మానవుడు పూర్తిగా దీన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేడు. అలాగని ఒకవేళ పొరపాటున బైబిల్లో ఇలా ఉందని ఎవరైనా ఊహించి చేశారా అనడానికి పొరపాట్లకు తావులేనిది, అన్మిస్టేకబుల్ yet unfathomable doctrine. ఓకే, త్రిత్వ సిద్ధాంతం అనేది దైవ మర్మాలన్నిటిలోకెల్లా ఎత్తైనది, లోతైనది అని జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు అన్నాడు. దైవ మర్మాలన్నింటిలోకెల్లా అతి ఎత్తైంది, అతి లోతైంది ఏంటి? త్రిత్వ సిద్ధాంతం. ఓకే, ఎందుకు అతి ఎత్తైంది, అతి లోతైంది అంటే మానవునికి మానవ అనుభవంలో దేవుణ్ణి పోలిందేది మనిషికి తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, మానవ అనుభవం అంతట్లో కూడా, మానవ చరిత్ర అంతట్లో కూడా మానవునికి దేవుణ్ణి పోలిన మరొకటి ఏది తెలియదు. ఎందుకంటే ఏది లేదు కాబట్టి. అర్థమైంది మీకు చెప్పింది? ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్న సంగతి, దాన్ని పోలింది ఈ లోకంలో మానవుడికి తెలియదు. ఎందుకంటే అది లేదు కాబట్టి. దేవుడు విశేషమైనటువంటి వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన్ని పోలింది ఏది లేదు. అందుకే ఒక విషయం గమనించండి, త్రిత్వాన్ని గురించి ఏ పోలిక ఇవ్వకూడదు. త్రియేకుడైన దేవుణ్ణి ఏ పోలికతోనూ పోల్చకూడదు. ఏది వాడినా దేవుని వక్రీకరించినట్టు అవుతుంది. ఎందుకంటే దేవుని పోలింది ఏది లేదు కాబట్టి. చాలామంది త్రిత్వాన్ని గురించి పోలికలు ఇవ్వడానికి ప్రయత్నించారు, వివరించడానికి, కానీ దేవుణ్ణి వక్రీకరించినట్లు అవుతుంది. అది ఏ పోలిక కూడా సంపూర్ణమైంది కాదు. సూర్యుడు వెలుగు, వెలుతురు, వేడిమి అన్నారు. గుడ్డు పై సొన, తెల్లసొన, పచ్చసొన, పై గుల్ల, తెల్లసొన, పచ్చసొన అన్నారు. ఇవన్నీ తప్పే. ఎందుకంటే దేవుడు 3 వ్యక్తులు నిత్యము
ఒకే స్వభావంతో సమానంగా ఉన్నాడు, ఐక్యతతో ఉన్నాడు. దీన్ని సూచించే పోలికేముంది చెప్పండి, మానవుడికి తెలిసింది. కాబట్టి ఎప్పుడు త్రిత్వాన్ని గురించి పోలికలు వాడొద్దు. ఏది వాడినా అది అసంపూర్ణమైంది. ఇది అందుకే ఎత్తైంది, లోతైంది అన్ని మర్మాల కంటే. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఒకే సారం కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తుల్లో దైవ సారం సంపూర్ణంగాను, విడదీరానిదిగాను, నిత్యత్వం అంతా ఉంది. శాశ్వత కాలం ఒకే రీతిగా ఉన్నవాడు దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్నవాడు దేవుడు. ఇన్ ఎస్సెన్స్ సంపూర్ణంగా విడదీయలేనంతగా శాశ్వత కాలం కూడా ముగ్గురు వ్యక్తులు ఒకే సారం కలిగి ఉన్నటువంటి వారు. ఓకే, అదే కొంతమంది అర్థం చేసుకోలేక, మీరు ఒక విషయం గమనించండి, బైబిల్లో దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో అలాగే ఆయన అంగీకరించాలి. మనకు అర్థం కాలేదు కాబట్టి చిక్కుముడిని విడదీయడానికి ప్రయత్నించకూడదు. దేవుడు ఎలా తను ప్రత్యక్షపరుచుకున్నాడో అలాగే మనం ఆయన అంగీకరించాలి. అర్థం అవ్వకపోతే విశ్వసించాలంతే. బుర్రకు అర్థం కాని దాన్ని హృదయంతో నమ్మాలి. వాట్ ద మైండ్ కెనాట్ కాంప్రహెండ్, ద హార్ట్ హ్యాస్ టు బిలీవ్. మనకు అన్నీ అర్థమయ్యే వాడుతున్నామా, నమ్ముతున్నామా? నీకు గుండెకాయ దాన్ని సంగతి నువ్వు చూసావా? నమ్ముతున్నావా? నీ మొబైల్ ఎలా పనిచేస్తుందో అర్థమయ్యే వాడుతున్నావా? అసలు ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వ్యక్తికి టైం డిలే లేకుండా నువ్వు ఇక్కడ ఎదుటిన్న వ్యక్తితో మాట్లాడినంత స్పీడ్గానే మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యే వాడుతున్నావా మొబైల్? బైబిల్ చెబుతుంది కాబట్టి నమ్ముతాం. దేవుడు ఆ రీతిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి దాన్ని అంగీకరిస్తాం. ఓకే, త్రిత్వ సిద్ధాంతం రెండు ప్రాథమికమైన వేదాంతపరమైన వాస్తవాలపై ఆధారపడి ఉంది. బైబిల్ రెండు సంగతులు ప్రాథమికంగా స్థాపిస్తూ వచ్చింది. మొదటిది ఏంటంటే నిజ దేవుడు ఒక్కడే అని బైబిల్ పదే పదే చెబుతోంది. మీరు ఈ వచనాలన్నీ రాసుకోనక్కర్లేదు. మీకు ఈ పవర్ పాయింట్ మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాం కాబట్టి నేను స్క్రీన్ మొత్తం చూపించినప్పుడు అవసరం అయితే ఫోటో తీసుకోండి. తర్వాత మీ వాట్సాప్ దాంట్లో గ్రూప్లో ఎలాగూ మీరు దీన్ని రిసీవ్ చేసుకుంటారు. బైబిల్ పదే పదే చెబుతోంది దేవుడు అద్వితీయుడు అని. ద్వితీయోపదేశకాండం 4:35 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4:35 అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే రెండోవాడు లేడు, ఆయన ఒక్కడే అని. ఓకే, సరే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఒక్కడే అనే పదం ఒంటరి వ్యక్తిని సూచించేది కాదు, బహుళత్వాన్ని సూచించే పదం. ఏకాద్ అనే హీబ్రూ పదం బహుళత్వాన్ని సూచించేది. ఇదే పదం భార్యాభర్తల సంబంధాన్ని గురించి వారిద్దరూ ఏక శరీరం అన్నప్పుడు కూడా ఇదే పదం వాడాడు. యాకిద్ అంటే ఒంటరి వ్యక్తి అని అర్థం. ఆకిద్ అంటే మాత్రం బహుళత్వం కలిగినటువంటి పదం అన్నమాట. అది భార్యాభర్తలు ఏక శరీరం అన్న మాటలో వాళ్ళు ఒక్క వ్యక్తి అయిపోట్లా, ఇద్దరు వ్యక్తులు కానీ ఐక్యమవుతూ ఉన్నారు. దానికి వాడిన పదం అన్నమాట, దేవునికి వాడిన పదం కూడా. కాబట్టి బైబిల్ ఒక చోట స్పష్టంగా ఆయన అద్వితీయుడు ఒక్కడే
అని బోధిస్తుంది. అదే సమయంలో ఆ ఒక్క దేవుడు నిత్యత్వం అంతా ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. వారిలో ప్రతి వ్యక్తి సమానంగా సంపూర్ణంగా దేవుడే అన్న సంగతి కూడా బైబిల్ తరచూ బోధిస్తోంది. ఓకే, ఒక ప్రక్క దేవుడు ఒక్కడే అని చెప్పడం మనం వచనాలు అనేక మనం చూస్తున్నాం. అదే సమయంలో దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని తండ్రిని దేవుడిగా పిలవడం చూస్తున్నాం, కుమారుని దేవుడిగా పిలవడం చూస్తున్నాం, పరిశుద్ధాత్మని దేవుడిగా పిలవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని రెండింటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే దేవుడు శాశ్వత కాలం సమానంగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళను ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. దీన్ని మనకు అంతుపట్టకపోయినా అంగీకరిస్తాం. దేవుడు పరిశుద్ధాత్మ చేత దీన్ని ఎక్కడో కనెక్ట్ చేస్తాడు మన మనసులో. సందేహించకుండా అవును అని సమ్మతించి అంగీకరించేటట్లు అటువంటి ప్రత్యక్షత దేవుడు ఆయన ఆత్మ ద్వారా కలిగిస్తాడు. లేకపోతే ఇది వెర్రితనంగా ఉంటుంది లోకానికి. 1+1+1 ఎలాగా అవుద్ది? భక్తిహీనులకి, ప్రత్యక్షత లేనటువంటి వారికి అర్థం కాని సంగతి ఇది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు డిస్టింక్ట్ పర్సన్స్. చాలామంది అనుకున్నట్టు వన్నెస్ థియాలజీ ఏం చెబుతుందంటే, పాత నిబంధనలో తండ్రి గాను, క్రొత్త నిబంధనలో క్రీస్తు గాను, ప్రస్తుత కాలం పరిశుద్ధాత్మ గాను ఒకే దేవుడు తను బయలుపరుచుకున్నాడు, తను అలా పనిచేస్తున్నాడు అంటారు. నో, మీరు గమనిస్తే ఒకేసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడు, పరిశుద్ధాత్మను పౌరం వల్ల ఆయన మీద దిగడం చూస్తున్నాం. తండ్రి ఆకాశం నుండి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నానని ఆయన మాట్లాడడం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో తండ్రి గాను, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ గాను ఉండడం కాదు, ఒకే వ్యక్తి. ఒకే సందర్భంలో దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సరే. బైబిల్ తండ్రి దేవుడై ఉన్నాడు అని చాలా స్పష్టంగా బోధిస్తుంది. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రిని దేవునిగా మనం ప్రార్థించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి. యోహాను సువార్త 17:1-3 కూడా అదే విషయాన్ని చూస్తాం. ఈ వచనాలన్నింటిలో కూడా తండ్రి దేవుడై ఉన్నాడన్న సంగతి స్పష్టంగా వ్రాయబడి ఉంది. రెండోది, కుమారుడు దేవుడై ఉన్నాడన్న సంగతి చాలా వచనాల్లో మనం చూస్తాం. యెషయా 9:6 బలవంతుడగు దేవుడు అన్న వచనం చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి 1:23 ఒకసారి ఆగండి. మత్తయి 1:23 దేవదూత యేసుక్రీస్తుకి ఏం పేరు పెడతారని చెప్పాడు? ఏ వచనం కోట్ చేశాడు? యెషయా 7:14 కోట్ చేశాడు. ఏంటది? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని కాదు కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయాల్సింది. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇమ్మాన్యుయల్ అంటే అర్థం గాడ్ విత్ us అని అర్థం. అంటే దీన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇలాంటి భావం వస్తుంది. పుట్టిన బిడ్డ ఎవరో కాదు, ఈయన మనతో ఉన్న దేవుడు అని అర్థం. ఆయన ఏదో దేవదూతగా మనకు తోడుగా ఉంటాడులే అనే భావం కాదు ఇక్కడ. ఈయన ఎవరో కాదు, ఎక్కడో ఉండేవాడు కాదు, మనతో ఉన్న దేవుడు ఈయన అనే భావం అన్నమాట. గాడ్ విత్ us. కాబట్టి యేసుక్రీస్తు మనతో ఉన్న దేవుడిగా ఇమ్మానుయేల్ అనే పేరు ఆయనకు వర్తిస్తుంది. యోహాను 1:1 మనకు తెలుసు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఇలాంటి విషయాలు మనం చాలా చూడవచ్చు. అపోస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని. కాబట్టి స్వరక్తం ఇచ్చింది తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? కుమారుడు రక్తాన్ని చిందించాడు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే ఇక్కడ స్వరక్తం ఇచ్చింది కుమారుడు కాబట్టి ఆయన ఏమని పిలుస్తుంది బైబిల్? దేవుడు అని పిలుస్తోంది.
ఫిలిప్పి 2:6లో కూడా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ అన్నాడు. దేవునితో సమానుడు, దేవుని స్వభావం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఇలా ఈ వచనాలన్నింటిలో కూడా కుమారుడిని దేవుడిగా బైబిల్ పిలవడం మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు అని ఈ వచనాలన్నింటిలో వ్రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో బైబిల్ తండ్రిని దేవుడని పిలుస్తుంది, కుమారుణ్ణి దేవుడని పిలుస్తుంది, పరిశుద్ధాత్మను దేవుడని పిలుస్తుంది. ఈ వచనాలు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు రాసుకోవడం కష్టమే అవుతుంది. ఫోటో తీసుకోండి స్క్రీన్ కావాలంటే. ఎలాగూ వాట్సాప్ గ్రూప్లో ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, చూడండి, దీన్ని షీల్డ్ ఆఫ్ ట్రినిటీ అంటారు. ఇది పోలిక కాదు, ఇది త్రిత్వాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సంఘ చరిత్రలో అంగీకరింపదగిన రీతిలో వాడినటువంటిది అన్నమాట. షీల్డ్ ఆఫ్ ట్రినిటీ. ఇక్కడ చూడండి, గ్రహించాల్సింది ఏంటి అంటే, ద ఫాదర్ ఈజ్ గాడ్. ఓకే, తండ్రి దేవుడై ఉన్నాడు. ద ఫాదర్ ఈజ్ గాడ్, ద సన్ ఈజ్ గాడ్, కుమారుడు దేవుడై ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. అదే సమయంలో గమనించండి, ఫాదర్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్. తండ్రి పరిశుద్ధాత్ముడు కాడు, అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కుమారుడు కాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కుమారుడు కాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, అలాగే తండ్రి కుమారుడు కాడు, కుమారుడు తండ్రి కాడు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. అదే సమయంలో తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న సంగతి ఇక్కడ స్థాపింపబడుతూ ఉంది. కాబట్టి ఒకే వ్యక్తి 3 పాత్రలు పోషిస్తున్నాడు అనడం తప్పు అవుతుంది. తండ్రి కుమారుడు కాడు, కుమారుడు తండ్రి కాడు, అలాగే తండ్రి పరిశుద్ధాత్ముడు కాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే, కుమారుడు కుమారుడే, తండ్రి తండ్రే. ఒకే సందర్భంలో 3 వ్యక్తులు పనిచేయడం మనం తరచు చూడవచ్చు. త్రిత్వంలోని వ్యక్తుల మధ్య ఐక్యతను వెల్లడి చేస్తున్నప్పటికీ వారి ఉనికిని, వారి వైవిధ్యాన్ని బైబిల్ తృణీకరించటం లేదు. ఈ మాటకు అర్థం చెప్పనివ్వండి. త్రిత్వంలోని 3 వ్యక్తుల మధ్య ఐక్యత ఉంది. అదే సమయంలో వారి వ్యక్తిత్వాలు, వారి ఉనికి అంత ఒకే వ్యక్తిలాగా చెప్పబడలా. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి వీరి ఉనికి, వారి మధ్య ఉండేటువంటి వైవిధ్యం బైబిల్ తృణీకరించట్లా. ఐక్యతను స్థాపిస్తూనే వారి ఇండివిజువల్ ఐడెంటిటీని స్థాపిస్తూ ఉంది బైబిల్. ఓకే, దేవుడు ఒక్కడే, 3 కాదు. కానీ అదే సమయంలో ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. 3 వ్యక్తులు కాబట్టి 3 దేవుళ్ళు అనకూడదు. 3 వ్యక్తులు ఒక దేవుడు అయి ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడన్న సంగతి బైబిల్ వెల్లడి చేస్తుంది. మోడలిజం చెప్పేది ఏంటి అంటే, ఒకే దేవుడు ఆయా కాలాల్లో పనిచేస్తూ తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను తను తాను కనపరుచుకున్నాడు అంటారు. మోడలిజం వాక్య వ్యతిరేకం. ఓకే,
దేవుడు ఒక్కడే అయినప్పటికీ అందులో బహుళత్వం ఉంది, ఆయనలో బహుళత్వం ఉంది. ఒకేసారి ముగ్గురు దైవ వ్యక్తులు పనిచేస్తున్నట్టు చూడగలం. ఇందాక చదువుకున్నాం యెషయా గ్రంథం 48:16లో యేసుక్రీస్తు అంటున్నాడు, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నట్లు మనం చూడగలం. పాత నిబంధనలో త్రిత్వ సిద్ధాంతానికి మూలాలు మనం చూసాం. ఆదికాండం 1:26, కీర్తన 45:67, 6:7, కీర్తన 110:1, యెషయా 63:10, 48:16, మలాకీ 3:1-2 వచనాలు, హోషేయ 1:7 చూసాం. యెహోవా దూత అని పిలువబడిన ఈ సందర్భాలన్నింటిలో యెహోవా దూత అంటాడు, అప్పుడే మళ్ళా వెంటనే అంటాడు యెహోవా అంటాడు. ఆయన దూత అంటాడు, యెహోవా అంటాడు. కాబట్టి యెహోవా దూతగా త్రిత్వంలోని రెండో వ్యక్తి థియాఫనీ అంటాం. చాలా పర్యాయాలు ప్రత్యక్షమవడం చూస్తున్నాం. మానవుడిగా రాకముందు త్రిత్వంలోని రెండో వ్యక్తి యెహోవా దూతగా అనేక సార్లు ప్రత్యక్షమవడం మనం చూస్తాం. ఈ విషయాలు చూసాం కదా. శరాపులు దేవుని పరిశుద్ధుడు 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 3 సార్లు స్తుతించడం, అహరోను 3 అంతలుగా దీవెన వచనం పలకడం, అహరోను ఆశీర్వచనం, అలాగే యాకోబు యోసేపును 3 అంతలుగా దీవించడం మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో త్రిత్వ సిద్ధాంతం చూడండి. బాప్తిస్మ నియమం మత్తయి 28:19లో ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మ ఇచ్చుచు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటినీ అనుసరించడానికి వారికి బోధించుడి అన్నాడు. కాబట్టి ఇక ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే సమయంలో మనం త్రిత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాం. బాప్తిస్మ ఇచ్చే సమయంలో త్రిత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాం. త్రియేకుడైన దేవుని నామం పేరట వ్యక్తిని మనం బాప్తిస్మ ఇస్తూ ఉన్నాం. కొట్టువేలేని ఆధారం దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అన్న సంగతి. మీకు విషయం చెప్పనా? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు సూచనగా నిబంధన పేరు యెహోవాగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. క్రొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఒక్కసారి కూడా రాసలేదు. ఆయన ఎవరో, ఆయనలో బహుళత్వం ఉన్నదన్న సంగతి స్థాపింపబడిన తరువాత ఆ యెహోవాగా తను ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడు క్రొత్త నిబంధనలో స్పష్టత ఇస్తూ లెన్స్ క్లియర్ చేసి కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి ఇక ఇప్పుడు యెహోవా అనే పదానికి క్లారిటీ ఇస్తూ దేవునికి ఏం పేరు వాడాడో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని వాడాడు. కాబట్టి క్రొత్త నిబంధన దేవునికి ఇచ్చే పేరేంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. చెప్పండి, క్రొత్త నిబంధన దేవునికి ఇచ్చే పేరేంటి? ఇక అర్థమైపోయింది కదా, స్పష్టత వచ్చేసింది కదా. కాబట్టి ఇప్పుడు దేవుని ఏమని పిలుస్తున్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన దేవుడు అని పిలుస్తున్నాం. కాబట్టి ఇంకా దేవుడు 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 అని జనరల్ టర్మ్స్లో కాదు మనం వాడేది. ఇదే సమయంలో మరొక మాట చెప్పనివ్వండి. చాలామంది తెలియక భగవంతుడు అని వాడతారు. మనం వాడకూడదు ఆ పదాన్ని. భగవంతుడు అంటే భోగభాగ్యాలతో వెరసిల్లేవాడని అర్థం. రంభ ఊర్వశి మేనకలతో పాపభోగాలతో వెరసిల్లేవాడని అర్థం. మనం వాడొచ్చా పదం? వాడకూడదు. దేవుడు అని వాడతాం. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు అని అర్థం అన్నమాట. ఓకే, ఇంకా చూడండి, అపోస్తలుల దీవెన ఇందాక చదువుకున్నాం. 2 కొరింథీ 13:14 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసమును మీకు తోడైయుండునుగాక. ఇక్కడ తండ్రిని చూస్తున్నాం, కుమారుని చూస్తున్నాం,
పరిశుద్ధాత్మని చూస్తున్నాం. క్రీస్తు బాప్తిస్మ సమయంలో కూడా ఆయన బాప్తిస్మం తీసుకోవడం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను పౌరం వల్ల దిగి రావడం చూస్తున్నాం. తండ్రి ఆకాశం నుండి మాట్లాడడం చూస్తున్నాం. ఈ వచనాలు చదివితే మంచిది. రోమా 15:16. రోమా 15:16. ఆయనను అన్ని జనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అనుజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. పరిశుద్ధాత్మ వలన అన్ని జనులు అనే అర్పణ పరిశుద్ధపరచబడ్డం, దేవుని చేత ఈయనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అనుజనుల నిమిత్తం క్రీస్తుకు పరిచారకుడు అయ్యాడట. ఇక్కడ పరిశుద్ధాత్మను చూస్తున్నాం, దేవుని చూస్తున్నాం, యేసుక్రీస్తుని గురించి పౌలు ఒకేసారి ప్రస్తావించడం చూస్తున్నాం. 1 కొరింథీ 12 4, 5, 6 వచనాలు. 1 కొరింథీ 12 4, 5, 6 వచనాలు. కృపావరంలో నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. చూసారా, ఆత్మ ఒక్కడే అన్నాడు, ఇక్కడ ప్రభు ఒక్కడే అంటున్నాడు. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని త్రియేక దేవుని గురించి, ముగ్గురు వ్యక్తులను గురించి ఒకేసారి ప్రస్తావించడం మనం చూస్తున్నాం. 2 కొరింథీ 1:21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మాను సంచుకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ తండ్రి గురించి చూస్తున్నాం, క్రీస్తుని గురించి చూస్తున్నాం, ఆత్మను గురించి చూస్తున్నాం. ఎఫెసీ 2:18. ఎఫెసీ 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరుతున్నాం. యేసుక్రీస్తు ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ ఆత్మ, కుమారుడు, తండ్రి అనే దేవుడి గురించి ఒకేసారి మాట్లాడుతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. 2 కలిపిన చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తంలో ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అంటున్నాడు. తండ్రి, ఆత్మ, యేసుక్రీస్తు. యూదా పత్రిక 20:21 వచనాలు. యూదా పత్రిక 20:21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎంత స్పష్టంగా ఉందండి. ఒకేసారి ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట, ప్రభువు యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టాలట, దేవుని ప్రేమలో నిలిచున్నట్లు కాచుకొని ఉండాలట. ఒకే సందర్భంలో ఒకేసారి పదే పదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి తరచూ ప్రస్తావించడం చూస్తున్నాం. ఈ వచనాలన్నింటినీ చదివిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు కాదనో, పరిశుద్ధాత్ముడు దేవుడు కాడనో, యెహోవా సాక్షులు చెప్పినట్టు లేదా చాలామంది దుర్బోధకులు చెప్పినట్టు ఈ వచనాలన్నింటిని ఏం చేద్దాం? వాళ్ళు మాత్రం వీటికి సమాధానం ఎలా చెప్పగలరు? తప్పించుకోలేని, పొరపాటు పడలేని సత్యం
అనేది పొరపాటున ఎవరో ఊహించింది కాదు అని చెప్పదగిన సత్యం త్రిత్వ సిద్ధాంతం. నేను ముగిస్తున్నాను. క్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడుతుంది, లేక కుప్పకూలిపోతుంది అన్నాడు ఎథనేషియస్. అనేటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా స్థాపించినటువంటి 4వ శతాబ్దపు భక్తుడు. క్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడుతుంది, లేకపోతే కుప్పకూలిపోతుంది. అర్థమవుతుందండి? క్రీస్తు దైవత్వాన్ని నమ్మితేనే త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మాల్సి వస్తుంది. రెండింటిని నమ్మితేనే తప్ప క్రైస్తవ్యం నిలబడదు. ఇప్పుడు చూద్దాం. మరొక విషయం చూడండి. క్రైస్తవ విశ్వాసంలో త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి ఉన్న దురభిప్రాయం నుంచే ప్రతి విధమైన అసత్యము ఉత్పన్నమవుతుంది అన్నాడు. అంటే ట్రినిటీలో వాక్యానుసారంగా సరిగా విశ్వాసం లేకపోతే, అంటే త్రిత్వ సిద్ధాంతాన్ని సరిగా నమ్మకపోతే, దాన్ని ఏదో ఒక రీతిలో వక్రీకరింపబట్టే ప్రతి విధమైన అసత్యం ఉత్పన్నమవుతుందట. హెర్మన్ బావింక్ అనేటువంటి ఆయన ఇలా అన్నాడు. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఒకవేళ త్రిత్వ సిద్ధాంతం తప్పైతే ఎన్ని ప్రమాదాలు పడతాయి చూడండి మనం నమ్మే సిద్ధాంతాలు. చూడండి ఒకటొకటి. ఒకవేళ త్రిత్వ సిద్ధాంతం కానీ తప్పైతే, క్రీస్తుదేవుడు గాడు, క్రీస్తుదేవుడు కాకపోతే ఆయన చేసిన ప్రాయశ్చిత్త బలి ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రాయశ్చిత్తం దేవుడు కాకుండా చేస్తే మన పాపాలన్నీ ఆయన మానవుడైతే లేదా సృష్టింపబడిన సృష్టి అయితే ఎలా భరించగలడు? కాబట్టి మనకి ప్రాయశ్చిత్తం జరగలేదన్నమాట సరిపడ్డా. ఏమండి? 3:16 నెరవేరినట్టే, లేదా అది సరిపోదన్నమాట. ప్రాయశ్చిత్తం అనేది చాలదు యేసుక్రీస్తే కానీ దేవుడు కాకపోతే. రెండవది, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తాడనే సిద్ధాంతం కూడా దాడికి గురవుతుంది. ఎందుకంటే ఒక మానవుడు మన పాపాలు భరిస్తే దేవుడు ఆయనను బట్టి మన నీతిమంతులు ఎలా తీర్చేయగలడు? యేసుక్రీస్తు దేవుడు అయితే తప్ప ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చేసిన కార్యం చాలదు. కాబట్టి నీతిమంతులుగా కూడా చేయబడలేం యేసుక్రీస్తు దేవుడు కాకపోతే. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన చేసే ప్రార్థనలు, ఆరాధన విగ్రహారాధన అయిపోతుంది. ఎందుకు? యేసుక్రీస్తు దేవుడు కాకపోతే తండ్రికి ఒక్కడికే చేయాలి. కాబట్టి ఈయనకి చేసే ప్రార్థనలు, ఈయనకి చేసే ఆరాధనలన్నీ కూడా దేవుని మహిమను వేరే వాటికి ఇచ్చినట్టు అవుతుంది, విగ్రహారాధన అవుతుంది. ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ప్రార్థనలు ఆలకింపబడవు. ఎందుకు? కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి కొన్ని వేల భాషల్లో ఆయనకు మొరపెడుతున్నారు. ఎవరి ప్రార్థన వారికే జవాబు ఇవ్వాలి సుమా. సంతానం ఇవ్వమంటే ఒకరికి ఇవ్వాల్సింది ముసలమ్మకి ఇచ్చేస్తే కష్టం. ఎవరి అవసరాలు ఎవరికి తగినట్టుగా తన చిత్తవృత్తిని బట్టి. ఊహించండి ఒకసారి, మీకు 4 ఫోన్లు వస్తే ఒకసారి మాట్లాడగలరా? 4 ఎందుకు, 2 ఒకసారి మాట్లాడలేరు. ఎన్ని వేల ప్రార్థనలు, ఎన్ని వందల భాషల్లో ఆలకించి జవాబు ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు దేవుడైతే తప్ప అసలు మానవ ప్రార్థన అనేటువంటి ఈ సంగతికే అర్థం ఉండదు అసలు. రక్షణ కార్యం గురించి యేసుకు గొప్పతనాన్ని ఆపాదించడం పొరపాటు అయిపోద్ది ఆయన కానీ దేవుడు కాకపోతే. యేసుక్రీస్తుని రక్షకుడు అంటాం కూడా తప్పైపోద్ది. ఒక ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, దేవుడు యేసుక్రీస్తును పంపించి తాను రక్షిస్తున్నాడు నిన్ను అన్నాడు. మరి యేసుక్రీస్తును రక్షకుడు అనే భావంతో కదా, యేసు అంటేనే రక్షకుడు కదా,
రక్షిస్తున్నది ఎవరు? దేవుడు తండ్రిగా ఆయన పంపించి రక్షించేది ఎవరు? యేసుక్రీస్తు కదా. కానీ ఈయన దేవుడు కాదట, రక్షకుడు మాత్రమేనట. నేను అన్నాను, నన్ను రక్షించాలంటే దేవుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అంత ఘోర పాపిని, ఎవరి విషయంలోనే అంతే. అలాంటప్పుడు నన్ను రక్షించేవాడన్న దేవుడు అన్నాను. అవునా? దేవుడు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు. కాబట్టి నన్ను రక్షించేవాడే నాకు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన రక్షకుడు అనడం పొరపాటైపోద్ది. దేవుని స్వతంత్రత, వ్యక్తిగత స్వభావం, త్రియేక దేవుడిగా ఆయన వ్యక్తిత్వాలను కాదన్నట్టు అవుతుంది అన్నమాట. త్రిత్వాన్ని మనం నిరాకరిస్తే, త్రిత్వాన్ని నిరాకరించే వాళ్ళు పరిశుద్ధాత్మను ఏమంటారు? వ్యక్తి అనరు, శక్తి అంటారు. చూసారు ఎంత ప్రమాదం? అందుకని ఏమంటారు? అది ఇది అంటారు పరిశుద్ధాత్మను. నీకు ఆత్మ లేదు, లేదా ఈవిడికి ఆత్మ వచ్చేసింది. దురాత్మలకే అది ఇది అని వాడబడింది, పరిశుద్ధాత్మ కాదు బైబిల్లో రాయబడింది. తండ్రిని ఆయన ఎలా అంటామో, కుమారుని ఆయన ఎలా అంటామో, పరిశుద్ధాత్మను కూడా ఆయన అని బైబిల్ పిలుస్తూ ఉంది. ఎప్పుడైతే త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మరో, పరిశుద్ధాత్మను శక్తిగా, లేకపోతే దేవుని వ్యక్తిగత ఆత్మగా ఎంచుతారు. ఈ విశ్వం కూడా యూనిటీ అండ్ డివర్సిటీ ఉంది, అంటే బహుళత్వంలో ఏకత్వం ఉంది కదా ప్రకృతిలో. ఇది కూడా విచ్ఛిన్నం అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే కుటుంబంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం త్రిత్వాన్ని రిఫ్లెక్ట్ చేసే సత్యం ఇది. భార్య భర్త ఏక శరీరం, ఇది త్రిత్వానికి రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ఇది ముగ్గురు వ్యక్తులు ఉన్న దేవుడు ఒకే దేవుడుగా నిత్యము విడదీరానంతగా ఐక్యతతో ఉన్నాడే, దీని రిఫ్లెక్షనే సృష్టిలో చాలా సంగతులు మనకు. కాబట్టి దేవుడు ఏక వ్యక్తి అయితే సృష్టిలో చాలా విషయాలు విచ్ఛిన్నం అయిపోతాయి ఐక్యత లేకుండా. మరొక విషయం ఏంటంటే, మనం నమ్మే చాలా సిద్ధాంతాలు ప్రమాదంలో పడతాయి త్రిత్వ సిద్ధాంతం కానీ పొరపాటు అయితే. చాలా సత్యాలు నమ్మలేము. ఇక చాలా కీలకమైన సత్యం, దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా శాశ్వత కాలం విడదీరానట్టుగా ఒకే దైవసారం కలిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి దేవుడు ఎవరంటే ఏం చెప్తారు? ఆయన పేరేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవుని పేరేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మనకు ఆయన తణుకులో క్రిస్మస్ మీటింగ్కి వచ్చాడు డిసెంబర్ 15న. ఆయన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడే సాగిలిపడి ఆయనకు నమస్కరించి పూజించడానికి గురించి మాట్లాడుతూ అన్నాడు, జ్ఞానులు చేసింది తప్పు. పూజించడం అనేది విగ్రహాలకు సంబంధించింది. ఆరాధించాలి దేవుణ్ణి, కానీ దేవుణ్ణి ఆరాధించాలి, వీళ్ళు ప్రభువుని పూజించారు, ఇది తప్పు, ఇది బ్యాడ్ హిస్టరీ, ఇది ఫాలో అవ్వకూడదు అని చెప్పాడు. వారు అజ్ఞానులు అన్నాడు. క్రీస్తు దైవత్వం మీద అటాక్ జరుగుతుంది. ఇప్పుడే కాదు, సంఘ చరిత్ర అంతట్లో కూడా. ఎందుకంటే క్రీస్తు దేవుడు కాకపోతే ఆయన రక్షించలేడు. కాబట్టి మనుషులు ఆయన నమ్మరు, ఆయన దూరం అవుతారు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు అనేది స్థాపింపబడితే తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి త్రిత్వాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని కొట్టేస్తే ప్రజల్ని సత్యానికి దూరం చేయవచ్చు, అజ్ఞానులు బంధించవచ్చు. ఇది శత్రువు చేసే దాడి. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం ఎంత కీలకమైందో, అది స్థాపింపబడితే తప్ప క్రీస్తు దైవత్వాన్ని మనం స్థాపించలేము. కాబట్టి ఇదంతా విశ్వాసానికి ఎంత ప్రాథమికమో, ఎంత పునాది లాంటిదో మనం గ్రహించాలి.
కాబట్టి ఈ సత్యాన్ని దేవుడు తానే మనకు తన వాక్యాన్ని వెల్లడి చేయడమే కాదు, తన ఆత్మ చేత అంగీకారంగా అర్థమయ్యేటట్లు, ఒప్పుదలయ్యేటట్లు మనల్ని ఆయన కృపచేత సత్యంలోనికి తెచ్చాడు. ఈ దేవుణ్ణి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగానే మనం ఆయనగానే అంగీకరించగలుగుతున్నాం. ఇది ఎంత కృప అంటే ఇది ఏర్పరచబడిన వారికి మాత్రమే సాధ్యం. మొదటి కొరింథీ 1 అధ్యాయంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని ఒకే వార్త, ఒకే సిలువను గూర్చిన వార్త కొద్దిమందికి వెర్రితనంగా ఉంది, కానీ కొద్దిమందికి దేవుని శక్తిగా ఉంది. ఆ తర్వాత మాట్లాడుతూ అంటాడు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీస్ దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, అయితే మేము సిలువైబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యూదులకు సిలువైబడిన మెస్సై అంటే సిలువలో వేలాడేది, మ్రాణుల్లో వేలాడేది శాపగ్రస్తుడు, అలాంటి శపింపబడిన మరణం అనుభవించినటువంటి వాడు మాకు రక్షకుడు కాలేడు అనుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా అద్భుతాలు చేయి, సూచక్రియలు చేయి అని అడుగుతున్నారు, పవర్ కావాలి మాకు అని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులేమో ఒక ఏదైనా జ్ఞానం నేర్పవయ్యా, చచ్చిపోయినట్టు గురించి ఏం మాట్లాడతావు అని అంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, మేము సిలువైబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెబుతూ అద్భుతమైన మాట అన్నాడు. చదవనివ్వండి, అధికారపూర్వకంగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అంటున్నాడు, 22, 23, 24 వచనాలు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువైబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎవరు కోరింది వాళ్ళకి ఇవ్వడం కాదు వాక్య బోధ అంటే, ఎవరికి నచ్చింది వారికి ఇవ్వడం కాదు బోధ అంటే. సిలువైబడిన క్రీస్తును ప్రకటించడమే సువార్త అంటే. చూడండి, ఇక్కడ చూడండి, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి ఈ మాట. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. యూదులు శక్తి అడుగుతున్నారు, దేవుని శక్తి అద్భుతాల్లో చూపించని. ఆయన యేసుక్రీస్తేరా బాబు. అన్యులు గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, ఆ దైవ జ్ఞానం యేసుక్రీస్తేరా బాబు అని చెబుతూ పౌలు అంటున్నాడు, మేము సిలువైబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మీరు వెతికే దైవ శక్తి ఈయనే, మీరు వెతికే దైవ జ్ఞానం ఈయనే. అయితే ఈయన అర్థమయ్యేది యూదుల్లోనేంటి, గ్రీస్ దేశస్తులేనేంటి, పిలువబడ్డారే, ఎఫెక్చువల్ కాల్తో, రక్షణార్థమైన పిలుపుతో పిలువబడ్డారే, వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. కాబట్టి త్రిత్వం అంగీకరించేది, త్రిత్వాన్ని నమ్మేది, యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించగలిగింది, విశ్వసించగలిగింది ఎవరు చెప్పండి? పిలువబడినటువంటి వారు. కాబట్టి ఇక్కడున్న మనలో ఎంతమంది ఈ వాక్య సత్యాన్ని అంగీకరిస్తున్నామో, ఇది మన తెలివితేటలు కాదు, ఇది మన విశేషమైన చదువు లేకపోతే శ్రద్ధతో కూడిన అన్వేషణ వల్ల కాదు జరిగింది. దేవుడు ఆయన కుమారుని క్రీస్తులో జగత్తుకు పునాదికి ముందే మనల్ని ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. అందుకే అర్థం చేయించాడు ఈ సత్యాన్ని. మనం ధన్యులం, మనం సాటి లేని వాళ్ళం. దేవుడు ఎలా సాటి లేనివాడో, ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. మన దేవుడు ఎలా అయితే సాటి లేనివాడో, ఆయన సత్యాన్ని మనకు తెలియజేసి ఆయన రక్షించుకున్న మనకు సాటి అయిన వాళ్ళు కూడా లోకంలో లేరు. ఈ సత్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన బట్టి అతిశయిస్తూ, ఆయన సత్యంలో అంతవరకు స్థిరంగా ఉండి ఈ సత్యాన్ని లోకానికి ధైర్యంగా, సిగ్గుపడకుండా, భయపడకుండా చాటుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.